హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24వ తేదీన జరిగిన చివరి సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? 1950 జనవరి 24వ తేదీన జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284. భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను పరిషత్ ఎన్నుకుంది. కరెక్టే. జాతీయ గీతాన్ని గేయాన్ని ఆమోదించింది. సో ఇవన్నీ కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్: స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ పరిషత్ సభ్యులకు సంబంధించి సరైనది ఏమిటి? ఆన్సర్: స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన వారు 229. స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికైన వారు 70 మంది. సో ఇవన్నీ కూడా కరెక్టే. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ పరిషత్ సభ్యులకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి సరైనది ఏమిటి? నెక్స్ట్ వన్: కింది వాటిలో రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి సరైనది ఏమిటి? సో దీనిలో చూస్తే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు 1946 జూలై ఆగస్టులో జరిగాయి. నెక్స్ట్ ఆప్షన్: రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389. నెక్స్ట్ ఆప్షన్: 389 మందిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది, అదేవిధంగా స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది ఉన్నారు అనేది ఇది రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించిన సరైన అంశం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అంటే ఏమిటి? రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం. నెక్స్ట్ వన్: భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి అనుసరించిన విధానం ఏమిటి? భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి అనుసరించిన విధానం ఏంటంటే రాష్ట్రపతితో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంతకాలు అయినప్పుడు దాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: స్వీకరించడం జరిగింది. నెక్స్ట్: ఏ వ్యక్తిని రాజ్యాంగ పరిషత్కు స్నేహితుడు, మార్గదర్శిగా, తత్వవేత్తగా పేర్కొంటారు? ఆ వ్యక్తి ఎవరు? ఆన్సర్: డాక్టర్ బిఎన్ రావు. నెక్స్ట్ వన్: నవంబర్ 26, 1949న ఎవరు భారత రాజ్యాంగాన్ని స్వీకరించారు? ఆన్సర్: భారత ప్రజలు. నెక్స్ట్: భారత రాజ్యాంగంలో సౌమ్యవాద, లౌకిక, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనేటటువంటి పదాలను ఏ రాజ్యాంగ సవరణతో చేర్చారు? ఆన్సర్: 42వ రాజ్యాంగ సవరణతో ఈ పదాలను చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను, ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు అని పేర్కొన్నది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారెవరు? భారత రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వారు హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ వన్: భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది అని వర్ణించింది ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్ ఈ విధంగా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్: ఓపి గోయల్.
ఆన్సర్ ఓపి గోయల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగానికి న్- నఖలుగా భారత రాజ్యాంగానికి నఖలుగా ఏ చట్టాన్ని పేర్కొంటారు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తప్పకుండా తెలపండి. భారత రాజ్యాంగానికి నకలుగా ఏ చట్టాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్లో ప్రముఖ సభ్యుడు తిరస్కరించడం వల్ల బిరుదుల ప్రదానానికి సంబంధించి రాజ్యాంగంలో నిబంధన లేదు. ఆ ప్రముఖుడు ఎవరు? ఆన్సర్ కేఎం మున్షి. వీరు రాజ్యాంగ పరిషత్లో ప్రముఖ సభ్యుడు కేఎం మున్షి గారు తిరస్కరించడం వల్ల బిరుదుల ప్రదానానికి సంబంధించి రాజ్యాంగంలో నిబంధన లేదు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో భారత రాజ్యాంగంలో బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించని అంశం ఏమిటి? సో చూద్దాము ఆప్షన్స్. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని స్వీకరించారు, ఎన్నికల వ్యవస్థ, ఏక పౌరసత్వం స్వీకరించారు, సమన్యాయ పాలనను కూడా స్వీకరించారు, రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మాత్రమే స్వీకరించలేదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాలకు సంబంధించి సరైనవి ఏమిటి? రాష్ట్రపతిని తొలగించే పద్ధతి, మహాభియోగ తీర్మానం, అదేవిధంగా న్యాయ సమీక్షాధికారం, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రవేశిక, ఇంకా లిఖిత రాజ్యాంగం. ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించినటువంటి అంశాలకు క్వశ్చన్. సైమన్ కమిషన్ను భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు? ఆన్సర్ ఈ సైమన్ కమిషన్ కమిటీలో సభ్యులందరూ బ్రిటిషర్లు కావడం వల్ల భారతీయులు వ్యతిరేకించారు. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్ను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. సమాఖ్య అనే పదాన్ని తొలిసారి సూచించింది? ఆన్సర్ సైమన్ కమిషన్ సూచించింది సమాఖ్య అనే పదాన్ని తొలిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఒక అధ్యక్షుడు, 6 సభ్యులు. నెక్స్ట్ వన్. మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది? 1928లో. నెక్స్ట్ వన్. రెగ్యులేటింగ్ చట్టం 1773లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు చేసింది? ఆన్సర్ 1784లో. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో క్రిప్స్ రాయబారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులకు డొమినియన్ ప్రతిపత్తి కల్పించడం అనేది క్రిప్స్ రాయబారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంటుకు ఉన్న అధికారాలను ఏది పరిచయం చేస్తుంది? మౌలిక స్వరూపం. నెక్స్ట్. పిట్స్ ఇండియా చట్టం 1784కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఈ చట్టం అంటే పిట్స్ ఇండియా చట్టం 1784 ఈ చట్టం ప్రకారం ఇండియాలోని పరిపాలనాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. రాజకీయ వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ కంట్రోలర్, వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని. సో ఈ విధంగా 2 రకాలుగా అయితే వర్గీకరించారు. గవర్నర్ కార్యనిర్వహణ మండలి సంఖ్య 4 నుంచి 3కు తగ్గించారు. నెక్స్ట్ క్వశ్చన్.
చార్టర్ చట్టం 1793 చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కారన్ వాలిస్. నెక్స్ట్, భారత్‌లో క్రైస్తవ మిషనరీలు, చర్చిలు, హాస్టళ్లను ఏ చట్టం ద్వారా నెలకొల్పారు? ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం 1813 ద్వారా. నెక్స్ట్, పన్నులు విధించడానికి, అవి చెల్లించడానికి, చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఏ చట్టం ద్వారా కల్పించారు? ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం 1813 చట్టం ద్వారా. నెక్స్ట్, చార్టర్ చట్టం 1833కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? చార్టర్ చట్టం 1833 ఇది బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. తొలి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. సో ఇవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, చార్టర్ చట్టం 1833 ప్రకారం భారతీయ లా కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ లార్డ్ మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి బానిసత్వానికి ఒక నూతన చట్టాన్ని భారతదేశంపై రుద్దారు. ఇంజిన్ లేకుండా గట్టి బ్రేకులున్న యంత్రం అని వ్యాఖ్యానించిన వారెవరు? ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, చార్టర్ చట్టాల్లో చివరిది ఏది? చార్టర్ చట్టం 1853. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి. సో అధికరణ 15(4)లో కల్పించినటువంటి రిజర్వేషన్ సౌకర్యంపై 371(d) కల్పించినటువంటి రిజర్వేషన్ సౌకర్యం చెల్లుబాటు అవుతుందనేది సరైనది కాదు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగాధిక్యతను పొందడమే అధికరణం 12 ముఖ్య ఉద్దేశం. కరెక్టే. అధికరణం 13(3) అనుసరించి శాసనేతర చట్ట ఆధారాలకు రాజ్యాంగాధిక్యత వర్తించదు. కరెక్టే. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ద్వారా అధికరణం 17 అమలు చేయబడుతుంది. సో ఇవన్నీ కరెక్టే. సరి అయింది కానిది ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. Thank you for watching this video.